తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా మహబూబాద్, కొత్తగూడెం, అలాగే నెల్లికుదురు, ఇనుగుర్తి ఈ మండలాల్లో అన్నిటిలో చూస్తే కేసముద్రం మండలంలో అధిక వర్షపాతం కూడా నమోదైంది. ఈ తుఫాను ప్రభావంతో చాలా వరకు కూడా రైతన్నకు తీరని నష్టం వాటిల్లింది. మిర్చి, పత్తి, వరి, కోతకొచ్చిన వరి కూడా ఇప్పుడు కంప్లీట్గా నీలమట్టమైనది. కొన్ని కోట్ల రూపాయలతోటి నష్టం ఉన్నది. దీనికి భవిష్యత్ రేపు ఎల్లుండి కూడా ఈ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండి రైతన్నలకు ఇది చాలా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఉదయం 6:50 స్టార్ట్ అయినటువంటి ఈ తుఫాను కేసముద్రంలో ఇప్పటికీ దీని యొక్క గంటకు దీని తీవ్ర రూపం దాల్స్తున్నది. ఇక రేపు ఎల్లుండి చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఇప్పటికే రహదారులు మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. నెల్లికుదురు, మహబూబాదు, ఇల్లందు, అలాగే కేసముద్రం, నెక్కొండ, వరంగల్ రూట్లను కూడా ఇక్కడ ప్రధానంగా ఈ రహదారులు కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. రైలు రాకపోకలు కూడా ఎక్కడెక్కడ స్తంభించినాయి. ఈ రైళ్ల రాకపోకలలో డోర్నకల్లో, గోల్కొండ, మహబూబాలో, శాతవాహన, అలాగే ఎక్కడెక్కడ రైళ్లు రాకపోకలు అయితే నిల్చున్నాయి. ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అయితేనే అధికారుల సలహా మేరకు మాత్రమే బయటికి వెళ్ళి మీ యొక్క అవసరాల మండలాల్లో, కొన్ని గ్రామాలలో, తర్వాత కేసముద్రం మండల కేంద్రంలో కూడా ఇండ్లకు నీళ్ళు వచ్చి ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభావంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. విద్యాశాఖ ఇంటకు పెరుక్కుంటూ వస్తుంది. ఇక్కడ కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామం వట్టివాగు దగ్గర ఉన్నామని ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ వర్షానికి ఈ వట్టివాగు 1 గంట క్రితం నుంచి అంటే 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం రాకపోకలు కంప్లీట్గా ఇక్కడ బంద్ అని దీనికి సంబంధించిన మండల స్థాయి అధికారులు మాత్రం రాకపోకలను నిలిపివేశారు. ఇక్కడ సంబంధిత ఎంఆర్ఓస్, పోలీస్ డిపార్ట్మెంటు మరియు గ్రామ పంచాయతీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ రాకపోకలను నిలిపేసి తమ సిబ్బందిని మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మహబూబాద్ జిల్లా న్యూస్ వరుస కథనాలను వేస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, అధికారులు మారుతూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు మారుతున్నా కానీ ఇప్పటి వరకు దీనికి మోక్షం లేదు. దీనిపై హై లెవెల్ వంతెన కట్టాలని కూడా గూడూరు మండలం నుంచి కేసముద్రం రాకపోకలకు చాలా ఇబ్బంది ఉన్నదని కూడా గూడూరు, కేసముద్రం 2 మండలాలకు సంబంధించిన ప్రజలు కూడా మాకు అవస్థలు అవుతున్నాయి. దీనిపై వెంటనే హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కూడా చెప్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ వట్టివాగు ఉధృతుల వాతావరణాన్ని చూస్తున్నాం. ఇది నిమిషానికి వాటర్ పెరుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లోనే కంప్లీట్ ఇది మొత్తం కూడా వాటర్